వేమూరులో భారీ ఎత్తున కార్డన్ సెర్చ్. బాపట్ల జిల్లా వేమూరు సర్కిల్ పరిధిలో నేరాల నియంత్రణతో పాటు మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో వేమూరు అంబేద్కర్ నగర్లో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు రేపల్లె డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 115 మంది పోలీసు సిబ్బంది 450 ఇళ్లలో తనిఖీలు చేపట్టి పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ బెంగళూరు, ఒడిశా ప్రాంతాల నుంచి గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు రాష్ట్రంలోకి చేరుతున్నాయన్నారు. వాటి మత్తుకు బానిసైన యువత అత్యాచారాలు, హత్యలు వంటి ఘోర నేరాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, ఎవరైనా గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయం, వినియోగంపై సమాచారం అందిస్తే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. కుంచె వెంకటేశ్వరరావు, టుడే టీవీ ప్రతినిధి, వేమూరు నియోజకవర్గం. గంజాయి ఇతర మత్తు పదార్థాలను సేవించనని, అదేవిధంగా ఈ గ్రామాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని గంజాయి ఇతర మత్తు పదార్థాల రహిత దేశముగా, రహిత రాష్ట్రముగా, రహిత గ్రామముగా నిషాముక్త భారత్ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా ఉంచుతానని నా వంతు కృషి చేస్తూ బాపట్ల జిల్లా పోలీసు వారికి నేను ఈ రోజు నుండి, ఈ క్షణము నుండి ప్రతిజ్ఞ చేయుచున్నాను. జై హింద్. ఎంతమంది వచ్చాము, ఎందుకు వచ్చాము? మేము తెలంగాణ 4ంటికి వచ్చాము. అంటే ఒక ముఖ్యమైన పని, మీకు ఉపయోగపడే పని సమాజంలో జరుగుతున్నా ఇవి కొన్ని వాటిని అరికట్టడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. గవర్నమెంట్ వాళ్ళు ఉద్దేశిస్తే మా ఎస్పీ గారు, బాపట్ల ఎస్పీ గారు ఉమామహేశ్వర గారు, తెలుసా మీకు ఎస్పీ గారు వాళ్ళు ఆదేశిస్తే మేము మా సిబ్బంది అంతా కలిసి ఈ ఊరికి ఇచ్చింది. ఈ ఊరికి ఎందుకు ఏ పర్సన్ వచ్చే చెప్పండి, చదువుకుని ఉంటారు కదా, అది మీకు పాంప్లెట్ వచ్చారు. గారు సామాన్యంగా బాబు బయట పెట్టారు. మీరు జాగ్రత్తగా ఉండండి, గొడవలు పెట్టుకోవచ్చు. నేను చెప్పిన ఇందాక మాటలు కూడా మీరు ఫ్రెండ్స్ కూడా చెప్పండి. చెప్పారు డిఎస్పీ గారు, సిఐ గారు కోసం. అవునా కదా? అవునా కదా? డబ్బులు వాళ్ళు ఏం చేస్తారు, అది వ్యాపారానికి డిపాజిట్ చేసుకుంటాం. నేను వాళ్ళే పోలీస్ డిపార్ట్మెంట్లకి వస్తుంటాను. వాళ్ళకి స్థాయిలో ఇక్కడ బ్యాంక్ ఏటీఎం బ్యాంక్ ఏటీఎం వాళ్ళ వాచ్మెన్ ఎవరు ఉంటారు? మన కుటుంబాల్లోనే ఉంటారు. అవునా? ఎందుకని ఇంట్లో తర్వాత డబ్బులు లేక 10,000 ఇస్తారు. లేకపోతే వాచ్మెన్ 10,000 ఇస్తారు, 10,000 20,000 ఇస్తారు. అవునా కదా? అట్లా కూర్చున్న వచ్చిన సరిపోయారు, మంత్రులు కొట్టారు, కరెంటు కొట్టారు, ఖచ్చితంగా 4 డబ్బులు కొట్టారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియదు. ఎందుకు గంగా తీసుకోవడం వల్ల, రక్షణ తీసుకోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు మటర్ చేస్తున్నావా, అంటే వాడు పేదవాడు, వాడికి ఏం తెలియదు, వాడికి శత్రుత్వం లేదు, వాడికి కోపాలు తగదాల్లో గొడవలు లేదు, ఈ పనితోలు కాదు. అయినా కొట్టి చంపారు. తర్వాత అక్కడికి అమ్మున్నారా, వాడు చెప్పినాక ఇంకొక ఏటీఎం దొరికారు, అక్కడ ఇంకోటి చెప్పారు. నేను చెప్పేది కథలు కాదు.
చాలా బాగుపడతారు. మీరు మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటారు అదేనా, వాళ్ళు సహాయం చేస్తామన్నారు. మీరు కానీ సేవ్ చేస్తాం, నా లెవెల్ మీరు చేస్తాం. నేనైతే అడుగుతాను, ఏమన్నా ఇన్ఫర్మేషన్ కంపల్సరీ అడుగుతాను. మా దగ్గర వచ్చి పని చేసినాక వాళ్ళతో మాట్లాడి ఏమైనా మీ ఊళ్ళో ఎట్లా ఉంది, గంజాయి అమ్ముతున్నారా, ఎండేం అమ్ముతున్నారా, కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పు, నా నెంబర్ ఇదని ఇస్తాను. మీరు పని చేయండి. మన డ్యూటీ పోలీస్ డ్యూటీ, మనం శాలరీ తీసుకున్నాం పర్సన్స్ కాబట్టి గవర్నమెంట్కి పబ్లిక్కి హెల్ప్ చేయాలి. చాలా ఉపయోగపడే పని. అర్థం అన్నదానాలు ఎన్ని ఉంటాయి కదా, వాటన్నిటికంటే కూడా మంచిది కార్యక్రమం. దేవుడు కూడా మనకి దానివల్ల హెల్ప్ ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి కానిస్టేబుల్స్ మనకి ఇందులో వాళ్ళు చూసుకుంటారు ఎస్ఎల్సీ అనుకోకుండా కంపల్సరీ మీరు మీతో ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి అడగండి అని మీ ఎస్ఐ గారు చెప్పండి. మీ ఎస్ఐ గారు తెలియజేయండి, సిఐ గారు తెలియజేయండి, డిఎస్పీ నాగానే తెలియజేయండి. నేను మీకు కానిస్టేబుల్ వచ్చారు, వీళ్ళు వచ్చారని అన్నాను. కంపల్సరీ నేను మాట్లాడతాను. మీకు ఏమైనా ఇబ్బంది ఇదే కాదు, వేరే ఇబ్బంది ఉన్నా కానీ నా దగ్గర రావచ్చు, ఫ్రీగా మాట్లాడచ్చు. ఓకే. బాపట్ల ఎస్పీ గారి ఆదేశాల మేరకు గ్రామాలలో గంజాయి సేవించడం కానీ అమ్మటం కానీ జరగకూడదనే ఉద్దేశంతో మన రేపల్లె సబ్ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని కార్డన్ అంటే ఆ గ్రామాన్ని అదుపులోకి తీసుకొని ఇంటింటిని చెక్ చేసేసి అలా తాగేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళని అదుపులోకి తీసుకొని ఆ గంజాయిని నిర్మూలించడమే ప్రధాన లక్ష్యంగా చేసిన కార్యక్రమే ఈ కార్డన్ చర్చ్. దీని గురించి ఈ గ్రామస్తులంతా మా పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు ఒక హామీ ఇవ్వాలి. ఈ గ్రామంలో ఎవరం కూడా గంజాయి సేవించమని చెప్పి గంజాయి కానీ ఇతర మత్తు పదార్థాలు కానీ, అదేవిధంగా మా గ్రామాన్ని గంజాయి ఇతర మత్తు పదార్థాల రహితంగా ఉంచుతామని చెప్పేసేసి ఈ రాష్ట్రాన్ని కూడా అదేవిధంగా గంజాయి రహిత రాష్ట్రంగా ఉంచడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసేసి మీరంతా ప్రమాణం చేయాలి. మేము కూడా చేస్తాం, మాతో పాటు మేము ఈ కుడి చేయిని ముందుకు చాపండి. అందరూ చాపేసేసి ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాం ఈ రోజు నుంచి. చూస్తున్నారు కదా, కాబట్టి యూట్యూబ్లో చూస్తున్నారు కదా, ఇప్పుడు మాట్లాడేటప్పుడు మీరు బాగా చూస్తున్నారు యూట్యూబ్లో. డ్రగ్స్ తాగిన వాళ్ళు కేసులు ఎట్లా చేసుకుంటారు? మీకు తెలిసి ఏమని చెప్పండి, మీకు తెలిసి మీ యూట్యూబ్ ఒక ఉదాహరణ చెప్పండి. ఇంకా కాదు, మీరు కరెక్ట్గా పాయింట్ చెప్పండి. నేను అడిగే పాయింట్ అడుగుతున్నాను. మామూలుగా అది కరెక్టే మీరు చెప్పే గల్లగా, కానీ వేరే ఇన్సిడెంట్స్ ఉన్నాయి, కొన్ని జరిగినాయి. అది బాగా గుంటూరు జిల్లాలో కొన్ని టౌన్లో జరిగినాయి. ఏం జరిగింది చెప్పండి. గుంటూరులో సాఫ్ట్వేర్ చేసేవాళ్ళ పిల్లలు ఇదంతా కొందంటే ఎక్కువ జీతాలు ఉంటాయి. వాళ్ళకి ఏం చేస్తారు, ఈ ఎంబీఎం అని వైట్ రేపు ఉంటుంది. రేపల్లె డిఎస్పీని మాట్లాడుతున్నాను. ఈరోజు మా ఎస్పీ గారు ఉమామహేశ్వరరావు, బాపట్ల ఎస్పీ గారు ఆదేశాల మేరకు నేను, మా సిఎస్ వేమూరు సిఐ గారు, ఎస్ఐ గారు, ఇతర సిఐస్ మేమంతా కలిసి ఈ వేమూరులో ఉన్న అంబేద్కర్ నగర్ పల్లెలో దాదాపు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దాదాపు 115 మంది పోలీస్ సిబ్బందితో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 450 సుమారు 450 ఇళ్లలో చెక్ చేయడం జరిగింది. దేని గురించి అంటే డ్రగ్స్ రహిత సమాజం గురించి పైనుంచి ఆదేశాలు వచ్చినాయి. ప్రభుత్వం వారు ఈగల్ టీము కూడా పెట్టినారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మేరకు ఇక్కడ ఎవరైనా డ్రగ్స్ చేస్తున్నారా లేదా అనే దాని మీద మేము సెర్చ్ చేయడం జరిగింది. అయితే అది మాకు ఎవరు కూడా డ్రగ్స్ కానీ డ్రగ్స్ తాలూకా మనుషులు కానీ దొరకలేదు. అట్లాగే నేరస్తుల గురించి కూడా ఇక్కడ ఆరా తీసాము. ఇట్లాగే వెహికల్స్ చెకింగ్ చేస్తే వెహికల్స్ బళ్ళల్లో కొన్ని నెంబర్ లేనివి కానీ రికార్డు లేని వెహికల్ మొత్తం 32 వెహికల్స్ని స్వాధీనపరచడం జరిగింది. వాటిలో రికార్డ్స్ వెరిఫై చేసి అన్ని కరెక్ట్గా ఉంటే వాళ్ళకి అప్పగిస్తాము, లేని వాటికి ఫైన్ వేయడం జరుగుతుంది. మేము దీనికి ఈ విషయం మీద నేను చెప్పేది ఏంటంటే, పబ్లిక్ ఎవరైనా కానీ అన్ని చోట్ల కానీ ఈ డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతుంది. ఇతర రాష్ట్రాల నుంచి, నార్త్ నుంచి, ఒరిస్సా నుంచి మన సైడ్ గంజాయి వస్తుంది. అట్లాగే బెంగళూరు సైడ్ నుంచి ఎండిఎం అని మాదక ద్రవ్యం కూడా ఒకటి వస్తుంది. ఇట్లాంటి మత్తు పదార్థాలు సేవించడం వల్ల కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోతారు. ఆ తాగిన అతను సైకోలాగా బిహేవ్ చేసి తల్లిదండ్రులు కొట్టడం, తర్వాత ఇళ్ళ పక్కన వాళ్ళు కొట్టడం, దొంగతనాలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంది. కొంతమంది మర్డర్ చేసింది కూడా ఉన్నాయి. ప్రజలు గుర్తించుకొని
ఈ డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలని తెలుపుకుంటున్నాను. కంపల్సరీ ఇది కానీ మీరు ఆపకపోతే నష్టపోయేది తర్వాత ప్రజలు మీ అందరూ నష్టపోతారని కఠినంగా మీరు వ్యవహరించండి. పోలీస్కి 112 నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి. మీ పేర్లు వాళ్ళకి ఎవరికి చెప్పము. 112 మీరు ఫోన్ చేసి నా పేరు చెప్పదని ఫలానా చోట ఫలానా పర్సన్ ఈ గంజా తాగుతున్నాడు చెప్పండి. దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాము. మీకు రక్షణగా మంచి సమాజంలో మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని తెలియజేసుకుంటూ నమస్కారం. పైకి వెళ్ళిపోతే బాగా వస్తుంది. డబ్బులు తీసుకున్నావా? మంచి పని చేసావు. మొత్తం ఎంత 15 లక్షల కాజేసుకో బాబు డబ్బులు.